మాల్దీవులు అనేది ఒక ద్వీప దేశం. దాని ఆధారమే టూరిస్టులు అక్కడికి వస్తూ ఉండటం వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల నుండి అక్కడ మంచి ఆదాయం వస్తుంది. ఆదాయంతో వ్యాపార వాణిజ్య సంస్థలు బ్రతుకుతున్నాయి, దాంట్లో ఉపాధి అవకాశాలు బ్రతుకుతున్నాయి, అక్కడ ప్రజలు బ్రతుకుతున్నారు. అయితే ఒక ద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు ప్రారంభించినటువంటి మొయుజ్జు భారత్ వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మతాన్ని చొప్పించాడు. ముస్లింలలో అక్కడ ఉన్నది ఇద్దరు ముస్లింలే, కానీ ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ అనే కంటే అందరినీ రెచ్చగొడుతూ భారత్కి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తయారు చేశాడు. ఇజ్రాయెల్ టూరిస్టులకి వీసాలు నిషేధించాడు, అట్లాగే భారత్ వాళ్ళని విసిగించాడు. ఇప్పుడు భారీ ఎత్తున టూరిస్టులు పడిపోయారు. భారత్తోనేమో అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నారు, రండి 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 అని. అయినా ఒకప్పుడు టాప్ 1లో ఉన్నటువంటి మాల్దీవులకి వెళ్ళే భారత్ టూరిస్టులు ఇప్పుడు 7కి పడిపోయింది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ టూరిస్టులు రాకపోయేటప్పటికి ఆదాయం భారీగా పడిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద పెట్టిన బ్యానుని సమీక్షిస్తామంటూ సమాచారం పంపించుకొచ్చారు. భారత్తోనేమో బతిన్లాడుతున్నారు. అంటే చైనా వాడిని నమ్ముకుని, చైనా వాడేదో ఇస్తాడనుకుని తగవు పెట్టుకుని ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.